మధుబాబు గారి పుస్తకాలను కొనుక్కొని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ 9652488668 పై సంప్రదించగలరు. ఉత్కంఠభరితమైన మధుబాబు గారి సోషియో ఫ్యాంటసీ థ్రిల్లర్ సిరీస్లో చక్రతీర్థం 5వ భాగం. తప్పైపోయింది గురూజీ. నరబలనేసరికి నాకు భయం వేసింది. అందుకే నోరు జారాను. ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి. ఇంకోసారి వెంకటమ్మను పీట మీద కూర్చోబెడతాను. ఈసారి మీరు చెప్పేటంత వరకు నోరు తెరవను వణికిపోతూ అన్నాడు గోపాలం. పీట మీద కాదురా, నా నెత్తి మీద కూర్చోబెట్టినా ఇంకో నెల రోజుల వరకు ఆ పిశాచిని పిలవటం సాధ్యపడదు. నిన్ను అనవసరంగా దగ్గర నిలబెట్టుకుని పెద్ద తప్పు చేశాను. కోపం కొంచెంగా తగ్గటం వల్ల పైకెత్తిన చేతికర్రను దించుతూ అన్నాడు గురువుగారు. నా తెలివి తక్కువతనం వల్ల తీరని అపచారం జరిగిపోయింది. ఇప్పుడేం చేయాలి గురూజీ? బాధపడుతున్నట్టు ముఖం పెడుతూ అన్నాడు గోపాలం. ముందు వెంకటమ్మ ముఖం మీద నీళ్లు జల్లి పైకి లేపు. తర్వాత నా ట్రంకు పెట్టెలో ఓ మూలగా ఒక పెద్ద కాగితపు చుట్ట ఒకటి ఉంటుంది, తీసుకురా అంటూ ఆ పాకలో నుంచి బయటికి వెళ్లిపోయాడు గురువుగారు. పక్కనే ఉన్న కుండలోనించి నీటిని అందుకుని వెంకటమ్మ ముఖం మీద చిలకరించి బుగ్గలు తడుతూ వెంకటమ్మా, వెంకటమ్మా అని పిలిచాడు గోపాలం. అరనిమిషం తర్వాత కనులు తెరిచి చూసింది వెంకటమ్మ. ఏమైంది? గురువుగారి అనుమానాలన్నీ తీరిపోయాయా? కర్ణపిశాచి సమాధానాలు చెప్పిందా అని అడుగుతూ లేచి కూర్చుంది. అవునూ కాదు అని ఎటూ తేల్చకుండా తలాడించాడు గోపాలం. అనుమానం వచ్చేసింది వెంకటమ్మకి. నువ్వు మధ్యలో కలగజేసుకుని ఏదైనా మాట్లాడావా? కనులు చిట్లించి చూస్తూ అడిగింది అతడిని. తప్పించుకోవటానికి వీలు లేకపోవటం వల్ల విషణ్ణ వదనంతో జరిగిందంతా ఆమెకు తెలియజేశాడు గోపాలం. నువ్వొట్టి వెర్రిబాగుల మనిషివి. నీకు నేను ముందుగానే చెప్పాను. మూడో మనిషి నోరు విప్పితే ప్రయోగం పనికి రాకుండా పోతుందని ముందుగానే హెచ్చరించాను. అన్నీ నీకు తెలిసినట్టు పెద్ద మొనగాడి మాదిరి మాట్లాడావు. గురువుగారు ఏమని అన్నారు? నేనెత్తి పచాళ్ళిస్తానని అనలేదా? కాస్తంత కోపంగానే చూస్తూ అడిగింది. జరిగిందేమిటో తర్వాత తీరికగా నీకు చెబుతాను. ముందు మనం ఇంకో పని చెయ్యాలి. ట్రంకు పెట్టెలో ఏదో కాగితాల చుట్ట ఉందట, గురువుగారు తీసుకురమ్మన్నారు అన్నాడు గోపాలం. ముఖం మీది నీళ్లను పవిట చెంగుతో తుడుచుకుంటూ ఆ పాకలోనే ఒక మూలగా ఉన్న పెద్ద పాతకాలపు ట్రంకు పెట్టె దగ్గరికి పోయి అందులో ఉన్న పొడుగాటి కాగితపు చుట్టను అతనికి ఇచ్చింది వెంకటమ్మ. చేతులు వెనక్కి కట్టుకుని ఏదో విషయాన్ని గురించి తీవ్రంగా ఆలోచిస్తూ పాక ఎదుట ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు కింద పచార్లు చేస్తున్నాడు గురువు. గోపాలం తీసుకుని వచ్చిన కాగితపు చుట్టని తెరిచి నేలమీద పరిచాడు. అదిగో అదిగో వేములపల్లి. ఆయనతో పాటు నేలమీద మోకరించి కూర్చుంటూ ఉత్సాహంగా అరిచాడు గోపాలం. మందపాటి బాండ్ పేపర్ మీద కరక్కాయ సిరాతో పెయింట్ చేయబడిన పెద్ద మ్యాప్ ఆ కాగితపు చుట్టలో ఉంది. ప్రభుత్వం గాని, ప్రభుత్వం దగ్గర అనుమతి పొందిన సంస్థలు గాని ప్రింట్ చేసిన మ్యాప్ కాదది. ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం చేయి తిరిగిన చిత్రకారుడెవరో తనంతట తనే స్వయంగా తయారు చేసిన సొంత పటం. అష్టసిద్ధి యంత్రం అనుపానులు తెలుసుకోవటానికి మా పూర్వీకులు తయారు చేయించారు దీన్ని. పాతకాలపు పట్టణాలు, గ్రామాలు, వాటి చుట్టూ ఉండే నదులు, అడవులు అన్నీ వివరంగా చిత్రించబడ్డాయి దీనిలో అని గోపాలంతో చెబుతూ చూపుడు వేలితో వేములపల్లి గ్రామాన్ని స్పృశించి వేలిని కొంచెం పక్కకు జరిపాడు గురువుగారు. కర్ణపిశాచి మనకు చెప్పిన చిట్టడివిని మీరు ముట్టుకుంటున్నారు. సర్వశక్తి సమన్వితులైన మిమ్మల్ని గోడకేసి కొట్టిన ఆత్మస్వరూపం తప్పకుండా ఈ అడవిలోనే ఉంటుంది. కుతూహలంగా ఆ మ్యాప్ని చూస్తూ తనకు తెలియకుండానే నోరు జారాడు గోపాలం. గురువుగారు సీరియస్గా చూడటంతో ఠక్కున నోరు మూసుకుని తలను పక్కకు తిప్పుకున్నాడు. చూపుడు వేలుని వేములపల్లి గ్రామం పక్కనే చిత్రించబడి ఉన్న చిట్టడివి మీద ప్రెస్ చేస్తూ ఒక్కసారి కనులు చిట్లించి చూశాడు గురువుగారు. ఏమిటి గురూజీ, ఎందుకోసం చూస్తున్నారు? 2 నిమిషాల తర్వాత ధైర్యం తెచ్చుకుని మళ్లీ మ్యాప్ మీదికి వంగుతూ అడిగాడు గోపాలం. నన్ను అవమానించిన ఆత్మస్వరూపం ఒక పాడుబడిన భవనంలో నివసిస్తూ ఉంటుందని కదా కర్ణపిశాచి కథనం.
అటువంటి భవనమేది ఈ అడవిలో కనిపించటం లేదు. తలెత్తి అతని కేసి చూడను కూడా చూడకుండా సాలోచనగా అన్నాడు గురువుగారు. అదేదో రీసెంట్గా నిర్మించబడి ఉంటుంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు బాగా డబ్బులున్న సమీప గ్రామస్తుల్లో ఎవరో గెస్ట్ హౌస్ కింద ఉపయోగించుకోవటానికి దాన్ని నిర్మించి ఆ తర్వాత వదిలేసి ఉంటారు. అడవి మధ్యలో ఉండటం వల్ల ఆ భవనం అతి త్వరగా పాడైపోయి ఉంటుంది. వెంటనే తన అభిప్రాయాన్ని వెల్లడించాడు గోపాలం. చిట్టడివి మీది వేలును ఇంకా కొంచెం అవతలికి జరిపాడు గురువుగారు. నల్లకొండలు. తనలో తను చదువుతున్నట్టు పైకి చదివాడు గోపాలం. నల్లకొండల చివర నారాయణపురం అనే ఊరుంది అని మ్యాప్ని చూస్తూ ఇంకో ఊరి పేరును కూడా చెప్పాడు గోపాలం. మనం నారాయణపురం వెళ్లటం మంచిదా, వేములపల్లి గ్రామానికి పోవటం మంచిదా? తలెత్తుతూ గోపాలాన్ని అడిగాడు గురువుగారు. వేములపల్లికి పోవటమే మంచిది గురూజీ. నారాయణపురం వెళితే మళ్లీ ఈ నల్లకొండల్ని దాటి యువతలికి రావాలి. వేములపల్లి అయితేనే మనకు చాలా సౌకర్యంగా ఉంటుంది. గురువుగారు అడిగిన దానికి తడుముకోకుండా సమాధానం చెప్పాడు గోపాలం. దూరంగా నిలబడి ఉన్న వెంకటమ్మని దగ్గరికి రమ్మని పిలిచి కింద పెట్టిన మ్యాప్ని జాగ్రత్తగా చుట్టచుట్టి ఆమె చేతికిచ్చాడు గురువుగారు. మనం వెంటనే వేములపల్లి వెళ్ళాలి, ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకోండి అని ఆమెకు ఆర్డర్ ఇచ్చి కరాళ శక్తి ప్రతిష్ఠించబడి ఉన్న పాకలోకి వెళ్లిపోయాడు. వెంకటమ్మతో పాటు ట్రంకు పెట్టి ఉన్న పాకలోకి పోయాడు గోపాలం. ఏవో 4-5 మంత్రాలు నేర్చుకుని నలుగురి మధ్య గౌరవంగా బతకాలనే ఉద్దేశంతో 8 నెలల నుంచి గురువుగారికి సేవలు చేస్తున్నాను. బజారుకు పోయి సామాన్లు కొనుక్కురావటం, ఈ పాకల్ని ఊడ్చి పేడతో అలకటం తప్ప ఇంకే పని నన్ను చెయ్యనీయటం లేదు. వచ్చిన దగ్గర్నుంచి అష్టసిద్ధి యంత్రం గురించి నిమిషానికి 4 సార్లు చెప్పటమే తప్ప అదేమిటో కూడా నాకు తెలియటం లేదు. గుమ్మంలో నిలబడి చిన్న కంఠంతో తన గోడును వెళ్లబోసుకున్నాడు. గురువుగారిచ్చిన మ్యాప్ని ట్రంకు పెట్టెలో పెట్టబోతూ మధ్యలో ఆ పనిని ఆపి, ఇప్పుడు నీకొచ్చిన బాధేమిటి అని అడిగింది అతన్ని వెంకటమ్మ. అష్టసిద్ధి యంత్రాన్ని గురించి పూర్తిగా నాకు చెప్పు అన్నాడు వెంకటమ్మతో గోపాలం. 2 క్షణాలు ఆలోచించి ట్రంకు పెట్టెను మూసేసింది వెంకటమ్మ. మ్యాప్ని విప్పి అక్కడే నేలమీద పరిచింది. ఎరుపు రంగుతో చిత్రించబడి ఉన్న ఒక పెద్ద పట్టణాన్ని అతనికి ఆ మ్యాప్లో చూపించింది. ఇది సిరిపురం సంస్థానం. ఎప్పుడో 400 సంవత్సరాల క్రితం ఈ సంస్థానాన్ని పరిపాలించిన కీర్తిరాయుడు అనే జమీందార్ దగ్గర ఉండేదట గురువుగారు కోరుకుంటున్న అష్టసిద్ధి యంత్రం. అడగక ముందే అష్టైశ్వర్యాల్ని అందిస్తుందట. శత్రువుల్ని తేలికగా నిర్జించేందుకు కావలసిన శక్తియుక్తుల్ని ప్రసాదిస్తుందట. ఆ యంత్రం దగ్గర ఉంటే ఈ భూమి మీద ఇక ఎదురనేదేమీ ఉండదట అని వివరించింది వెంకటమ్మ. మేడలు, మిద్దెలు, పూలతోటలతో నిండి ఉన్న సిరిపురం సంస్థానపు చిత్రాల్ని కుతూహలంగా చూస్తూ తల ఊపాడు గోపాలం. ఎందుకు మాయమైందో, ఎలా మాయమైందో గాని సిరిపురం సంస్థానంలో నుంచి మటుమాయమైపోయింది ఆ యంత్రం. తోకచుక్క మాదిరి ఎర్రటి వెలుగులు విరజిమ్ముతూ గాలిలోకి లేచి ఎక్కడో పడిపోయిందట. ఆ పడిపోయిన ప్రదేశాన్ని కనిపెట్టి తిరిగి ఆ యంత్రాన్ని స్వాధీనం చేసుకోవటానికి ఎందరెందరో ప్రయత్నాలు చేశారు. కానీ అది ఇంతవరకు ఎవరికీ కనిపించలేదు. సిరిపురం సంస్థానం దగ్గర మొదలుపెట్టి ఆ మ్యాప్లో గుర్తించబడిన గ్రామాల్ని, నదుల్ని, కొండల్ని అన్నింటినీ చూపుడు వేలుతో రౌండప్ చేస్తూ చెప్పింది వెంకటమ్మ. అంటే నీ ఉద్దేశం ఆ యంత్రం తప్పకుండా ఈ ప్రదేశాల్లోనే ఎక్కడో ఒక చోట పడిపోయి ఉంటుందనా అని వెంకటమ్మను అడిగాడు గోపాలం. అవునన్నట్టు తల ఊపిందామే. కర్ణపిశాచికి తెలియని సంగతులంటూ ఉండవు. ఆ యంత్రం ఎక్కడుందో తను చెప్పొచ్చుగదా అడిగాడు గోపాలం. చెప్పటానికి ట్రై చేసిందట 10 సంవత్సరాల క్రితం. అప్పటికి నేను గురువుగారి దగ్గరికి రాలేదు. మా బాబాయి గారి భార్య పనులు చేసి పెడుతూ ఉండేది. ఆ యంత్రం ఎక్కడ ఉందో చెప్పమని గురువుగారు ఒత్తిడి చేసేసరికి ముక్కుల నుంచి చెవుల నుంచి నెత్తురు వచ్చిందట. గొంతును ఎవరో నొక్కేస్తున్నట్టు గిలగిలా కొట్టుకుని ప్రాణాలు వదిలేసిందట ఆమె. అప్పట్నుంచి మొదలైంది నేను సేవలు చేయటం చెప్పిందామె. అయితే గురువుగారు కరాళ శక్తిని 10 సంవత్సరాల నుంచి ఉపాసిస్తున్నారా అడిగాడు గోపాలం.
లేదు, ఆ ఉపాసన 6 పున్నముల నుంచి మొదలైంది. అంతకుముందు వరకు మానవ ప్రయత్నంతోనే ఆ యంత్రాన్ని సాధించటానికి చూశారు. అది అసంభవమని తెలిసిన తరువాత ఈ పూజలు మొదలుపెట్టారు అని వివరించింది వెంకటమ్మ. చాలా శ్రద్ధగా ఆ మాటలు వింటున్న గోపాలం ఉన్నట్లుండి చాలా దీర్ఘంగా నిశ్వసించాడు. అదేమిటి, ఇప్పటివరకు బాగానే ఉన్నావు, ఇంతలోనే ఏమైంది నీకు? ఆశ్చర్యంగా అడిగింది వెంకటమ్మ. 400 సంవత్సరాల నుంచి ఎవరికీ కనిపించని ఆ అష్టసిద్ధి యంత్రం ఇప్పుడు మన గురువుగారికి మాత్రం కనిపిస్తుందా? అనవసరమైన ఆశలకు పోయి లేనిపోని కష్టాలను గురువుగారు కొని తెచ్చుకుంటున్నారని నాకు అనిపిస్తోంది. అందుకే బాధ కలిగింది అన్నాడు గోపాలం వెంకటమ్మ వైపు చూస్తూ. నాతో అంటే అన్నావు గాని గురువుగారి దగ్గర మాత్రం అనబోకు, అన్యాయమైపోతావు. చేతికర్రతో తల పగలగొట్టి కరాళ శక్తి విగ్రహం ముందే నీ ప్రాణాలు తీసేస్తారు అంటూ కింద పరిచిన మ్యాప్ని చుట్టి ట్రంకు పెట్టెలో భద్రపరిచింది వెంకటమ్మ. వెళ్ళు, వెంటనే పూజ గదిలో సామాన్లు సర్దు, వేములపల్లికి వెళ్ళాలి మనం, మర్చిపోకు అంటూ అతన్ని పాకలో నుంచి బయటికి పంపించేసింది. ఎర్రటి దుమ్ము తెరల్ని రేపుతూ వేగంగా వచ్చి సడన్ గా ఒక పెద్ద మర్రి చెట్టు దగ్గర ఆగింది ఆ బస్. వేములపల్లి వెళ్లే ప్యాసింజర్లు ఇక్కడే దిగాలి, త్వరగా బస్ దిగండి. తల వెనక్కి తిప్పి బస్ చివరి భాగంలోకి చూస్తూ బిగ్గరగా అరిచాడు కండక్టర్. గురువుగారి ట్రంకు పెట్టెను పట్టుకుని అందరికంటే ముందు దిగింది వెంకటమ్మ. రకరకాల సామాగ్రిని పెట్టి గట్టిగా కుట్టిన ఒక గోనె సంచిని భుజం మీద వేసుకుని ఆమె వెనుకే వచ్చాడు గోపాలం. చేతికర్రను విలాసంగా ఊపుతూ ఆఖర్లో దిగిన గురువుగారి వంక, తన చుట్టూ ఉన్న ప్రకృతి దృశ్యాల వంక మార్చి మార్చి చూశాడు. ఏమిటా వెర్రి చూపులు? బస్ వెళ్లిపోయిన తరువాత మర్రి చెట్టు మొదట్లో ఉన్న ఒక బండరాయి మీద కూర్చుంటూ అతన్ని అడిగాడు గురువుగారు. వేములపల్లి వెళ్దామని మీరన్నప్పుడు సరాసరి ఊళ్ళోకి వెళ్ళిపోతామని అనుకున్నాను. మంచి ఇంటిని అద్దెకు తీసుకుని హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చని ఆశపడ్డాను. దారి మధ్యలో దిగిపోవటం దేనికో నాకు అర్థం కావటం లేదు తడుముకోకుండా చెప్పాడు గోపాలం. మనం ఇక్కడికి వచ్చింది దేనికో తెలిస్తే కర్రలు పట్టుకుని వెంటపడతారు గ్రామంలో నివసించేవాళ్ళు. అసలు ఆ ఊరు ఎటువంటిదో, అక్కడ నివసించే జనం ఎటువంటి వాళ్లో తెలియకుండా ముందుకు పోకూడదు. బాసీపట్టు వేసుకుని బండరాయి మీద హ్యాపీగా సెటిల్ అయిపోతూ అన్నాడు గురువుగారు. మీరు చెబుతున్నది నాకు అర్థం కాలేదు గురూజీ, మనం ఊళ్ళోకి వెళ్లటం లేదా? అడిగాడు గోపాలం. నువ్వొక పెద్ద మొద్దు బుర్రవి, ఊళ్ళో ఉన్న పరిస్థితులు ఎటువంటివో తెలుసుకొనిది అటుకేసి వెళ్లకూడదని గురువుగారి భావం. ట్రంకు పెట్టెను కూడా చెట్టు కింద దింపి ఆయన కంటే ముందుగా చెప్పింది వెంకటమ్మ. ఆమె వంక మెచ్చుకోలుగా చూసి గోపాలం వైపు తిరిగాడు గురువుగారు. ఆ గోనె సంచిని వెంకటమ్మకి అప్పగించి నువ్వు ఊళ్ళోకి వెళ్ళిరా. ఈరోజు వంట చేసుకోవటానికి అవసరమైన సరంజామాని ఖరీదు చేసి తీసుకురా. ఊళ్ళో ఉన్న పెద్దలెవరో ఎలాంటి వాళ్ళో జాగ్రత్తగా ఎంక్వైరీ చేయి, వెళ్ళిరా అని ఆర్డర్ ఇచ్చాడు. గోనె సంచిని వెంకటమ్మ దగ్గర దించి గురువుగారు అందించిన 2 కరెన్సీ నోట్లను జేబులో పెట్టుకుంటూ ముందుకు నడిచాడు గోపాలం. ఎంతోసేపు పట్టలేదతనికి ఊళ్ళో అడుగు పెట్టటానికి. 4 రోడ్లు కలిసే చిన్న కూడలి దగ్గర ఉన్న చిన్న కాకా హోటల్ వైపు అడుగులు వేస్తుండగా కనిపించారతనికి పరుగు పరుగున వస్తున్న 2 వ్యక్తులు. కొట్టేశారు, దొరగారి పాలేరు పెద్దయిని భుజంగరాయుడు పనివాళ్లు తల పగలగొట్టేశారు. తమ వంక ప్రశ్నార్థకంగా చూసిన ఒక గ్రామస్థుడికి చెప్పి హోటల్ పక్కనే ఉన్న వీధిలోకి వెళ్లిపోయారు. గోపాలం చూస్తూ ఉండగానే తల పగిలి స్పృహ కోల్పోయిన ఒక వ్యక్తిని చేతుల్లోకి ఎత్తుకుని అటువైపుగా తీసుకువచ్చారు మరో 2 వ్యక్తులు. పడుకోబెట్టండి, పెంచి మీద పడుకోబెట్టి అతని ముఖం మీద నీళ్లు చల్లండి, మంచినీళ్లు తాగించండి కంగారుగా అన్నాడు గోపాలం పక్కనే నిలబడి ఉన్న గ్రామస్థుడొకతను. కాకా హోటల్ వెలుపల ఉన్న బెంచ్ మీద పడుకోబెట్టారా వ్యక్తులు తల పగిలి స్పృహ లేకుండా పడి ఉన్న మనిషిని. హోటల్ మనిషి అందించిన లోటా తీసుకుని అందులోని నీళ్లతో అతని ముఖం తుడుస్తుండగా పెద్ద పెద్ద అడుగులేస్తూ అక్కడికొచ్చాడు ఒక ఆజానుబాహుడు. దొరగారు, భుజంగరాయుడు జనం 10 మంది ఒంటరివాణ్ణి చేసి పెద్దయ్యని కొట్టేశారయ్యా, వద్దు వద్దని మేము అడ్డం పడినా ఆగలేదు బిక్కమొగంతో ఆయనికి చెప్పాడు లోటా పట్టుకున్న మనిషి. ఎందుకు కొట్టారా?
ఏం చేశాడు పెద్దయ్యా? బెంచ్ మీది మనిషిని చూస్తూ అడిగాడు ఆ అజానుబాహుడు.